నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ను మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా శనివారం పోలవరం జిల్లా రంపచోడవరం సబ్డివిజన్లోని పెదబారంగి గ్రామంలో పోలీసులు విస్తృతమైన మెగా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ను నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పోలీసులు పాల్గొని అనుమానిత ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు, ఈగల్ చీఫ్ శ్రీ ఆకే రవికృష్ణ పర్యవేక్షణ మరియు పోలవరం జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. రంపచోడవరం ఇన్ఛార్జ్ ఎస్డీపీఓ మరియు చింతూరు ఏఎస్పీ అయిన బి హేమంత్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. మొత్తం 20 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఈ తనిఖీలలో పాల్గొన్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా పోలీసులు పెదబారంగి గ్రామంలోని అద్దె ఇళ్లు, ఖాళీ భవనాలు మరియు మాదక ద్రవ్యాల వినియోగంపై అనుమానం ఉన్న ప్రదేశాలలో క్షుణ్ణంగా సోదాలు జరిపారు. ఈ సందర్భంగా సుమారు 250 మంది వ్యక్తులను, 20 వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రశాంతతకు భంగం కలిగించే అవకాశం ఉన్న పాత నేరస్తులను పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య, సామాజిక మరియు చట్టపరమైన పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును ఏ విధంగా నాశనం చేస్తాయో, కుటుంబ వ్యవస్థపై ఎలాంటి తీవ్ర ప్రభావం చూపుతాయో వివరించారు. తమ పరిసరాల్లో గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాల గురించి ఏదైనా సమాచారం ఉంటే ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని పోలీసులు ప్రజలను కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా పోలీసులు, సిబ్బంది మరియు ప్రజలు కలిసి ఆపరేషన్ వజ్రప్రహార్ ప్రతిజ్ఞ చేసి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడతామని ప్రమాణం చేశారు. సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని అధికారులు ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం సీఐ సన్యాసి నాయుడు, ఎస్ఐలు వెంకటరావు, భూషణం, ఈగల్ సెల్ హెచ్సి పిఎంఎస్ రెడ్డి మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల సహకారంతో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ఆపరేషన్ వజ్రప్రహార్ కింద ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.